ఆఫ్రికాలో చైనాలో మంత్రాలు అవి ఇవి చేస్తారంటారు, నిజమేనా? బ్లాక్ మ్యాజిక్ నాకు చైనాలో ఏం కనిపించలేదు యాక్చువల్లీ. ఓకే. వాళ్ళకి దేవుడు లేడు, డబ్బులు దేవుడు. డబ్బులు ఉంటే అదే నయం, అదే మంచిది. షీ జింపింగ్ ఫోటో నువ్వు పెట్టుకుంటే నువ్వు మంచోనివి. ఓకే. ప్లస్ రిలీజియన్ లేదు, రిలీజియన్ అనేది లేదు. నువ్వు ఒకవేళ రిలీజియస్ ఉండాలి, నువ్వు ఒక యాక్టివిటీస్ చేసుకోవాలంటే గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకుని మేము 50 మంది ఇట్లా కలుస్తున్నాం అని చెప్పేసి అంటే వాళ్ళు ఓకే అని చెప్పేసి అంటే ఇప్పుడు వినాయకుడిని పెట్టుకున్నా మీరు పర్మిషన్ తీసుకోవాలి అక్కడ? అంటే ఇంట్లో అంటే ఓకే, పెద్ద గ్యాదరింగ్స్ అని చెప్పేసి అంటే లేదు. ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినంటే ఇంకా అంతే. ప్లస్ ఇది ఒక పాయింట్, చైనీస్ పాస్పోర్ట్ ఉన్నోడు, చైనీస్ వాడు వాడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చర్చ్కి వచ్చిండంటే వాడు అవుట్, రాకూడదు. అర్థం కాలేదు పాయింట్. ఇప్పుడు నువ్వు చైనీస్, అవును, నేను ఇండియన్ పాస్పోర్ట్, నేను చర్చ్కి వెళ్ళొచ్చు, మసీద్కి వెళ్ళొచ్చు, దీనికి వెళ్ళొచ్చు. ఓకే. చైనీస్ వాడు ఒకవేళ చర్చ్కి వచ్చాడు అని చెప్పేసి తెలిస్తే మాత్రం వాడు చర్చ్ నడిపిస్తున్నాడు, చర్చ్కి వచ్చాడంటే వీని మీద ఒక కన్ను పడుతుంది. వీడు ఎందుకు వెళ్తున్నాడు ఏంటి అని చెప్పేసి వాడి మీద గట్టి దృష్టి పడతావు. సో అక్కడ దేవుళ్ళే లేరు, అసలు దేవుడే లేడు. ఓకే. మరి ఎవరిని నమ్ముతారు వాళ్ళు? డబ్బు. ఓకే. డబ్బు అండ్ లక్కీ గౌడ్ అని ఉంటాడు. అట్లా ఒక్క సెక్షన్ మేజర్గా మన లెక్క ఇట్లా పెద్ద పెద్ద టెంపుల్స్, పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ ఏవి లేవు అక్కడ. ఓకే. బుద్ధిజం ఎక్కువ ఉంది, అది కూడా లిమిటెడ్ ప్రపోర్షన్ నేట్ పీపుల్ మాత్రమే ఉంటారు బుద్ధిజం.